మామిడి పండ్లను కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. భారత్లో పండే మామిడి పండ్లకు అమెరికా డిమాండ్ భారీగా ఉంటుంది. అయితే ఇటీవల దాదాపు 4 కోట్ల విలువైన మామిడి పండ్ల షిప్మెంట్ ని అమెరికా అధికారులు తిరస్కరించారు. దీంతో ఎగుమతిదారులు వాటిని అమెరికాలోనే ధ్వంసం చేయాల్సి వచ్చింది. భారత్లో పండే మామిడి పండ్ల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. ప్రతి ఏటా వందల కొద్దీ షిప్మెంట్లు అమెరికాకు ఎగుమతి అవుతాయి. అయితే ఇటీవల అమెరికాకు పంపించిన మామిడి పండ్ల షిప్మెంట్లను అమెరికా అధికారులు అడ్డుకున్నారు. కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా వంటి ప్రధాన విమానాశ్రయాలకు 15 మామిడి షిప్మెంట్లు వచ్చాయి. అయితే అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఈ షిప్మెంట్లను తనిఖీ చేసినప్పుడు డాక్యుమెంటేషన్లో లోపాలున్నాయని గుర్తించారు. ఈ షిప్మెంట్లను అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. దీంతో ఎగుమతిదారులకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిని తిరిగి భారత్ పంపించడం లేదా అమెరికాలో ధ్వంసం చేసుకోవచ్చని అధికారులు ఎగుమతిదారులకు స్పష్టం చేశారు. అయితే మామిడి పండ్లు త్వరగా పాడైపోయే అవకాశం ఉండడంతో పాటు తిరిగి రవాణా చేయడానికి చాలా ఖర్చవడంతో ఎగుమతిదారులు ఈ పండ్లను అమెరికాలోనే ధ్వంసం చేశారు. ఈ మామిడి పండ్ల విలువ దాదాపు 4.2 కోట్ల రూపాయలుంటుందని ఎగుమతిదారులు తెలిపారు. అయితే ఈ మామిడి పండ్లలో లోపాలు, పురుగులు ఉండడం కాదు, కేవలం డాక్యుమెంటేషన్ సరిగా లేదని వాటిని అధికారులు అనుమతించలేదు. దీంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని ఎగుమతిదారులు వాపోతున్నారు. మామిడి పండ్లను ఎగుమతి చేసిన సమయంలో PPQ-203 ఫారంలో తప్పులు ఉన్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ PPQ-203 ఫారం అనేది ఒక ఫైటో శానిటరీ సర్టిఫికేట్. ఇది మామిడి పండ్లు అమెరికా దిగుమతి నిబంధనలకు అనుగుణంగా ఇరాడియేషన్ ప్రక్రియకు గురైనట్లు ధృవీకరిస్తుంది. అమెరికాకు ఎగుమతి చేసే మామిడి పండ్లు తప్పనిసరిగా ఈ ఇరాడియేషన్ ప్రక్రియకు లోనవ్వాలి. ఈ ప్రక్రియలో పండ్లను నియంత్రిత మోతాదులో రేడియేషన్కు గురి చేస్తారు. దీనివల్ల కీటకాలు చనిపోతాయి. అంతేకాక పండ్ల షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. ఈ షిప్మెంట్లకు మే 8, 9 తేదీలో నవీ ముంబైలోని మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డులో USDA ఆమోదిత ఇరాడియేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియను అమెరికా వ్యవసాయ శాఖ అధికారి పర్యవేక్షించారు. ఆ తర్వాతే PPQ-203 ఫారం జారీ చేయబడింది. కానీ అమెరికా అధికారులు మాత్రం ఈ ఫారంలో తప్పులున్నాయని, అవి అమెరికా దిగుమతి నిబంధనలకు అనుగుణంగా లేవని, వాటిని అమెరికాలోకి అనుమతించేందుకు అంగీకరించలేదు. ఈ తప్పులేంటో స్పష్టంగా తెలియనప్పటికీ అవి కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్స్ అని ఎగుమతిదారులు చెబుతున్నారు. అయితే ఈ తప్పులకు తాము బాధ్యులం కాదని, ఇరాడియేషన్ ప్రక్రియ సమయంలో USDA అధికారి చేసిన తప్పిదమని ఎగుమతిదారులు వాదిస్తున్నారు. PPQ-203 ఫారం సరిగ్గా లేకపోతే ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వాటికి ఎలా క్లియరెన్స్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధికారి చేసిన తప్పు కారణంగా భారత్ ఎగుమతిదారులు 4.2 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అమెరికా భారత మామిడి పండ్లకు అతిపెద్ద మార్కెట్. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆల్ఫోన్సో, కేసర్ వంటి ప్రీమియం రకాలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు జరిగిన తప్పిదం వల్ల ఆర్థిక నష్టంతో పాటు అమెరికాలో మామిడి పండ్ల కొరత కూడా ఏర్పడుతుంది. తాజాగా జరిగిన ఘటన భారత ఎగుమతి వ్యవస్థలో ఒక పెద్ద లోపాన్ని బయటపెట్టిందని, డాక్యుమెంటేషన్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎగుమతిదారులు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్పై చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ నుంచి వచ్చిన అతిపెద్ద షిప్మెంట్ను అమెరికా అధికారులు అడ్డుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటనల కారణంగా ఎగుమతుల నాణ్యత, విశ్వసనీయతపై అనుమానాలు వస్తాయంటున్నారు. కేవలం డాక్యుమెంటేషన్లో జరిగిన చిన్న తప్పు వల్ల 4 కోట్ల రూపాయల విలువైన మామిడి పండ్లను అమెరికాలోని ధ్వంసం చేయాల్సి వచ్చింది. దీంతో ఎగుమతిదారులు భారీ నష్టాన్ని చవిచూశారు.